గట్టిగా చప్పట్లు కొట్టు. బలపరచితివి నీ చింతములో అడుగులు స్థిరపరచితివి. అందరం కలిసి నా కుంభముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి. కూతురు లేక భర్త భార్య తప్పిపోతున్నప్పుడు చేయాల్సిందేమిటి? తిట్టడం వల్ల లాభం లేదు, శాపనార్థాలు పెట్టడం వల్ల లాభం లేదు. చేయాల్సిందల్లా ప్రార్థన. ఆ తల్లి అదే చేసింది. తన జీవితాన్ని మార్చుకుంది, తన కుమార్తె కోసం ప్రార్థించింది. తప్పిపోయిన కుమార్తె దేవునికి ఆ తల్లి చేసిన ప్రార్థన ఫలితంగా ఆమె తిరిగి వచ్చేసింది. తప్పిపోయిన నీ కుమారుడు నువ్వు ప్రార్థన చేస్తే తిరిగి వస్తాడు. తప్పిపోయిన నీ కుమార్తె నువ్వు ప్రార్థన చేస్తే తల్లి వింటున్నావా, తిరిగి వస్తుంది. నా పిల్లలు దేవునికి దూరంగా జీవిస్తున్నారు అని వాపోవటం వల్ల, ఏడవడం వల్ల ఉపయోగం లేదు. నా కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలు దేవునికి దూరం అవుతున్నారు అని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు చేయాల్సిందేదో తెలుసా? నువ్వు దేవునికి దగ్గరగా చేరాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి. ఓ ప్రశ్న, నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, పాడైపోతున్న నీ భర్త కోసం, నీ భార్య కోసం దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఒక్కసారి ఆలోచించు. ఆ తల్లి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఎప్పుడూ కనిపించేది. అది పాస్టర్ గారు గమనిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ తల్లి ముందుకొచ్చి, అయ్యా నా కొడుకు రోజు రోజుకు పాడైపోతున్నాడయ్యా, యవన ఇచ్చలకు దాసోహం అయిపోయాడయ్యా, యవన ప్రాయంలోనే వ్యభిచారిగా తయారైపోయాడయ్యా, మా ఇంట్లో పనిచేసే పని మనిషితో కూడా పాపం చేస్తున్నాడయ్యా, తట్టుకోలేకపోతున్నానే నా కుమారుడు చేసే పాపం చూసి ఏడ్చుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా నా కుమారుణ్ణి దేవుడు బాగు చేయలాగునా నాతో పాటు ప్రార్థన చేస్తారా అని ఆ పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు చెప్పింది ఏంటి తెలుసా అండి? అమ్మా, కన్న కుమారుని రక్షణ కోసం నువ్వు కారుస్తున్న కన్నీళ్లు చూడకుండా కళ్ళు మూసుకునే దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు కానే కాదు. నీ కన్నీటి ప్రార్థన వల్ల ఒకరోజు నీ కుమారుడు ఖచ్చితంగా మార్పు చెందుతాడు. ధైర్యంగా వెళ్ళు తల్లి అని ధైర్యపరిచి పంపించాడు. కొంతకాలానికి ఆ కుమారుడు మార్పు చెందాడు. అతన్ని ఒక ప్రశ్న వేశాడు, ఇంతగా మారిపోవడానికి కారణం ఏమిటి? చరిత్ర ఏమి సెలవిస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ఈ భూమి మీద అతి పరిశుద్ధంగా జీవించినటువంటి పరిపూర్ణ మానవుడు. యేసుక్రీస్తు తరువాత పరిశుద్ధతను అంతగా ప్రేమించి పరిశుద్ధంగా జీవించాలి అని తప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరో కాదండి, ఈ కుర్రోడే.
ఇంతగా మార్పు చెందిన తరువాత కొంతమంది అడిగారట, ఎంత పాపిష్టోడు నువ్వు, కనిపించిన స్త్రీతో వ్యభిచారం చేయడానికి పరుగులు తీసిన వాడివి, ఇంట్లో పనిచేసే పని మనిషితో కూడా పాపం చేసిన వాడివి, ఇంత పరిశుద్ధంగా మారిపోవడానికి కారణం ఏమిటి? అతనిచ్చిన సాక్ష్యం, నా తల్లి కన్నీటి ప్రవాహంలో దేవునికి దూరంగా కొట్టుకుపోతున్న నన్ను, నా తల్లి కన్నీటి ప్రవాహము దేవుని సన్నిధికి గెంటుకుంటూ తీసుకొచ్చేసింది. నా తల్లి కన్నీటి కెరటాల ప్రవాహంలో వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయాను. ఆ ప్రభు నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. అతను సెయింట్ అగస్టీన్. ప్రపంచంలో అతి పరిశుద్ధంగా జీవించడానికి తను అప్పగించుకున్నవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే చరిత్ర సెలవిస్తుంది సెయింట్ అగస్టీన్ అని. ఇంత పరిశుద్ధమైన జీవితం ఎలా సాధ్యమైంది? తల్లి కన్నీటి, నీ కుటుంబంలో నీ బిడ్డలు దేవునికి దూరంగా జీవిస్తున్నారు, అది వాస్తవం. ఎందుకని నీకు అసలు భారం లేదు? తల్లి, నీ బిడ్డలు చెడిపోతున్నారు, రోజు రోజుకు దేవునికి దూరం అయిపోతున్నారు, ప్రార్థించవేమిటి? కన్నీరు గార్చవేమిటి? దేవుని సన్నిధిలో మోకరించవేమిటి? ఓ ప్రశ్నను వేనిస్తారా?